ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. మన మనస్సును, మన ఆలోచనలను అన్నిటినీ అలాగ పక్కకు నెట్టి, ప్రభువా నీవు మీ దాసుని నిలువబెట్టి నాతో ఏమి మాట్లాడాలని మీ దాసులను మా మధ్యకు తీసుకుని వచ్చావా? ఈ చిన్న సంఘమైన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మా జీవితాలు సరిచేయండి తండ్రి అని ఎవరైతే మీ మనస్సును ఆయన మీద కేంద్రీకరించి ఉంటారో మనందరితో దేవుడు స్పష్టముగా మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి వర్యులు, తండ్రి సమానులు యోహనాయ్ గారికి వందనాలు. ఇట్టి రీతిగా మీ మధ్య నిలబెట్టిన దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ వందనాలమ్మా. బాగున్నారా? బాగున్న వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సంతోషం. ఇట్టి రీతిగా మనమందరము దేవుని సంఘముగా, సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడము అదృష్టము, భాగ్యము, ధన్యత. వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాము. నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని దేవుని చిత్తమైతే కొన్ని వచనాలు మీ మధ్య వివరించాలని ఆశపడుతున్నాను. 12వ వచనం నుంచి దేవుని చిత్తమైతే ఈ 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ వచనాలను చదువుదాము. అందులో ఉన్న భావాన్ని తెలుసుకొని దాని గురించి అధ్యయనం చేద్దాం. చదవండి. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకునటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గుర్చేయను మీరు వేరు తాత్పర్యం కలిగిన యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ఇక్కడ మీరు చదవం, తర్వాత చూద్దాం. ఈ ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయంలో ఈ 12వ వచనం నుంచి దేవుని వాక్యం చక్కగా జాగ్రత్తగా పరిశీలిస్తే, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. అన్నగారు ఇందాక ఒక చక్కటి మాట చెప్పారు. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడ వాడబడుతున్నా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నా. నిలబడిన వ్యక్తిని ఎవరు దయచేసి చూడవద్దు. ఆ వ్యక్తి పలుకుచున్న దేవుని మాటలో ఉన్న శక్తిని మాత్రమే ఆశ్రయించాలి. దేవుని శక్తిని మాత్రమే ఆశ్రయించాలి. ఈ మాట నాకంటే ముందుగా అన్ననే చెప్పాడు. ఈ వయసు కలిగి, అనుభవం కలిగి, దేవుని జ్ఞానమును గట్టిగి ఇట్టి రీతిగా యవనస్తులకు ఇలా ప్రేరేపణ కలిగించడము, అవకాశం ఇవ్వడము నిజంగా సంఘానికి, సమాజానికి, క్రైస్తవ సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదము. ఎందుకంటే అనేకులకు తర్ఫీదియాలని ఆయన ఆలోచన ఉన్నదేమో కానీ ఇట్టి సమాజానికి చాలా దేవుని ఔన్నత్యాన్ని వివరించడానికి సాధకులుగా ఆయన సంఘానికి, సమాజానికి అప్పగిస్తున్నారు. అట్టి రీతిగా ఈ వాక్యాన్ని మనమందరం జాగ్రత్తగా పరిశీలిస్తే, అపోస్తులైన పౌలు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేనంత ఒక పరుగు పందెంలో ఉన్నాను. నేను ఒక పరుగు పందెంలో ఉన్నాను. మీ అందరికీ పరుగు పందెం గురించి బాగా తెలుసు. చిన్నపిల్లల దగ్గర నుంచి, సండే స్కూల్ దగ్గర నుంచి, లేదా అంగన్వాడీ సెంటర్ నుంచి పెద్ద స్థాయి అంటే
ముసలి వరకు వచ్చే వారందరికీ కూడా ఈ పరుగు పందెం గురించి బాగా తెలుసు. అందులో భాగంగా ఈ లోకంలో అందరూ పాల్గొనవచ్చు పరుగు పందెంలో, కానీ గెలిచిన వారికి మాత్రమే బహుమానం ఉంటుంది. గెలిచిన వారికి మాత్రమే బహుమానం ఉంటుంది. అర్హత ఏమో అందరికీ ఉంటుంది, కానీ బహుమానం మాత్రం ఫస్ట్, సెకండు, థర్డ్, ఇంకంతకు మించి ఇవ్వలేరు వాళ్ళు. అంటే బహుమానం మాత్రం కొందరికే, బహుమానం మాత్రం, అర్హత మాత్రం అందరికీ ఉంది. ఆ పరుగు పందెంలో ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ గెలిచేది మాత్రం కొందరే. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను ఇదివరకే గెలిచి తిని, ఇదివరకే నా యొక్క పరుగును తుదముట్టించి తిని, అయినను మీతో ఒకటి చెప్తున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే వేగిరపడి పరిగెత్తుచున్నాను. మన యొక్క విశ్వాస జీవితాల్లో మనం కూడా పూర్వము చీకటి, పూర్వము పాపలము, పూర్వము మనమంతా దేనికి పనికిరాని వారమై ఉన్నాము. అయితే ఇప్పుడు దేవుడు తన ముత్యముగా మనల్ని మార్చుకున్నాడు, రక్షణ వస్త్రాన్ని మనందరికీ అలంకరించాడు. ఇప్పుడైతే మనము వెలుగు సంబంధం, ఇంకా మరలా మనం వెనక్కి చూసి చీకటిని చూస్తే దేవుని రక్షణకు విలువ ఉండదు, దేవుని రక్షణకు, అంతే కదా. అలాగే పేతురు రాసిన భక్తుడు ఒక అడుగు ముందుకేసి పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, అయ్యా కుక్కలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి, పందులు చూసైనా బుద్ధి తెచ్చుకోండి అయ్యా. అవి చూడు, కుక్క తినిన ఆహారంనే కక్కి మరలా సేవిస్తుంది, భుజిస్తుంది. పంది కూడా దాన్ని ఎంత శుభ్రపరిచినా కానీ మరలా బురదలోనికే వెళ్తుంది. వాటిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి, మరలా వాటి వలె ఉండకూడదు మీరు. అలాగే అపోస్తులైన పౌలు చెప్తున్నాడంటే, మీరు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే పరిగెత్తాలంట. పరుగు పందెంలో ఎవరైనా వెనుక చూస్తారా, ముందు చూస్తారా? ముందు చూస్తారు. ముందు చూడాలని, గెలవాలని అక్కడ ఒక సింబాలిక్గా పిలిచేవారు ఉంటారు, లేదా ఒక బహుమానము సిద్ధపాటు చేసి ఉంటుంది, లేదా ఒక రంగు, లేదా ఒక ఆకారము, లేక ఒక లైన్, అలాంటివి ఉంటాయి. ఎందుకు? వాటిని చూసే పరిగెత్తాలి. వాటిని చిన్నపిల్లలు పరుగు పందెంలో ఉన్నప్పుడు మీరు గమనించినారు లేదో, ఆ అంగన్వాడీ సెంటర్లో కానీ చిన్న పిల్లలకు ఒక పెన్సిల్ చూపిస్తూ రండి 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 అంటారు, ఒక నోట్బుక్ చూపిస్తూ, ఒక బాక్స్ చూపిస్తూ. అంటే ఈ బహుమానం చూపించినప్పుడు ఆ చిన్నపిల్లలకు కొంత బాధ కలిగింటుంది. అంటే అయాస అంటే ఇంకా ఉరకనా అని. ఆ బహుమానం చూసినప్పుడన్నా కొద్దిగా ఫాస్ట్గా, అంటే ఇంకా అతనికి వచ్చిన నొప్పి, అతనికి వచ్చిన వేదన, అతనికి వచ్చిన దుఃఖమైన భరించుకొని ఆ పరుగు పందెంలో ఆ బహుమానానికి కోసమై ఇంకా పరిగెత్తాలని. ఇంకా మీరు చాలా క్రీడా రంగాలలో పరిశీలిస్తే, ఒకవేళ రన్నింగ్ రేస్లో కానీ ఆ యొక్క పరుగు పందాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, కొందరు కింద పడిపోతుంటారు, పరిగెత్తేటప్పుడు ఆయాస వచ్చి కింద పడిపోతారు, అయినా పట్టు వదలరు. వారు ఆయాస వచ్చి ఉంటుంది, కింద పడిపోతారు, అయినా వారు పట్టు వదలరు. ఎందుకంటే ఆ బహుమానం యొక్క గొప్పతనము, ఆ బహుమానంలో ఉన్న కీర్తి, ఆ బహుమానంలో దాగి ఉన్న రహస్యము అందులో ఉన్నవారికి తెలుసు. కాబట్టి బహుమానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. కాబట్టి వారు ఏం చేస్తారంటే, పరుగు పందెంలో నిలబడిన వారందరూ వెనుక చూడరు, ముందు మాత్రమే చూసి పరిగెత్తారు, ముందు మాత్రమే. అలాగే రక్షించబడిన మనమందరము మన యొక్క పాత క్రియలను, పాతపు ఆలోచనలను, పాత దృష్ట సంగత్య నడవడికను విడిచి దేవుని వైపే చూడాలంట, దేవుని వైపే. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే నన్ను చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, అట్టి రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనకు ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణలా చెప్తున్నాడు. మీరు దేవుణ్ణి చూడలేరేమో కానీ నన్ను చూసేనా కానీ కాస్తో కూస్తో నేను మీ ఎదుట ఉన్నాను కదా,
నన్ను చూసైనా కానీ మీరు ఇన్స్పైర్ అయ్యి ప్రభావితులై పరుగు పందెంలో బహుమానాన్ని పొందడానికి ప్రయాసపడండి. ఆ పరుగు పందెంలో నిలబడాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ఈ యొక్క క్రైస్తవ జీవితం అంతా ఒక పరుగు పందెమే, ఒక యాత్రా జీవితమే. ఇంకొక పాట కూడా, కొత్త పాట వచ్చింది, మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన అని. మన జీవితం అంతా ఒక యాత్ర, దాన్ని గెలవాలి. మన జీవితం అంతా ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపనగా ఉండాలి. గెలవడం కోసమే మనమందరము యుద్ధరంగంలో నిలబడి ఉన్నాము, పరుగు పందెంలో నిలబడి ఉన్నాము. కాబట్టి ఆ పరుగు పందెంలో నిలబడినప్పుడు మనకు నచ్చిన వస్తువులన్నీ అలంకరించుకోవడానికి ఉండదు. మీరు గమనించినారు లేదో, ఈ క్రీస్తు పరలోక పరుగు పందెంలో నిలబడిన వారందరూ తమకు ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి వీలుండదు. బాగా పరిగెత్తేవాడు మంచి టీషర్ట్ వేసుకొని పాయింట్ వేసుకొని పరిగెత్తాడా? అలా ఉండదు. మంచి బంగారపు వాచ్ పెట్టుకొని పరిగెత్తాడా? అలా పర్మిషన్ లేదు. లేదా మంచి విలువైన ఆభరణాలు ధరించుకొని పరిగెత్తాడా? లేదు. ఎందుకంటే తాము పరిగెత్తడానికి ఇవన్నీ ఆటంకాన్ని ఏర్పరుస్తాయి. ఇవన్నీ మీరు వారిని గమనించినారు లేదో, ఒక షార్ట్, ఒక నిక్కర్ మాత్రమే వేసుకుంటారు వారందరూ ఒక ఒట్టి బనియన్, కట్ బనియన్ మాత్రమే వేసుకొని వారు పరిగెత్తుతూ ఉంటారు. ఏం వారందరికీ లేదా? ధనము లేదా? ఆభరణాలు లేవా? మరెందుకు వారు ధరించుకోలేదు? ఆ యుద్ధరంగంలో లేదా ఆ క్రీడారంగంలో లేదా ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి అవన్నీ ఆటంకం కలిగిస్తాయి. అవన్నీ ఒకవేళ చక్కగా మంచి కత్తరంగా వేసుకొని ఎవరన్నా పరుగు పందెంలో పాల్గొనడం చూశారా? లేదా ఒక మంచి విలువైన సూట్ వేసుకొని పరిగెత్తడం చూశారా? కోట్ వేసుకొని పరిగెత్తడం చూశారా? పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పరుగు పందాల్లో పాల్గొంటారు. వాళ్ళు చక్కగా పట్టుచీర కట్టుకొని పరిగెత్తే వాళ్ళని చూశారా? చక్కగా తమకున్న బంగారు ఆభరణాలు ధరించుకొని పరిగెత్తడం చూశారా? వారికి ఉన్న ధరించుకోలేరు. ఎందుకంటే వారి గమ్యాన్ని చేర్చడానికి వారు ఏర్పరచుకొడిన ఆ గమ్యాన్ని ఏర్పరచబడిన గమ్యము ఎదుర్కొనుటలో అవన్నీ వారికి ఆటంకం కలిగిస్తాయి. పట్టుచీర కట్టుకొని పరిగెత్తారనుకో, కాస్త ఒక 10 అడుగులు కూడా వేయలేరు, వెంటనే కింద పడిపోతారు. ఆభరణాలు ధరించుకున్నారనుకోండి, ఆ పరిగెత్తేటప్పుడు ఆ ఆభరణాలంతా గొంతు చుట్టూ నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు గుచ్చుకుంటాయి, కొన్నిసార్లు బరువుగా అనిపిస్తుంది. అందుకే వారు ఏం చేస్తారంటే వారి ఒంటి మీద, వారి దేహం మీద తేలికపాటి వస్త్రాలతో ధరించుకొని ఈ పరుగు పందెంలో ముందుకెళ్తారు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు మనకేం చెప్తున్నాడంటే, ఈ యొక్క పరుగు పందెం ఎలాంటిదంటే ఇదొక పూలబాట కాదు, ఇది పూల చెట్ల నడుమ ముళ్ళుల బాట. ఇది పూల చెట్ల నడుమ ముళ్ళు బాట. అంత సజావుగా సాగదు ఈ ప్రయాణం. అపోస్తులైన పౌలు కొన్ని సందర్భాలలో వివరిస్తాడు, తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడంట, కట్టుకోవడానికి వస్త్రాలు లేని పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. మనమందరము ఒక్కసారి పరలోక సంబంధమైన పిలుపును విని రక్షణ పొంది మరలా లోకం వైపు చూసి ఆగిపోయామనుకోండి, మనం గమ్యము చేరలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుంచి జమలమడు ప్రాంతం నుంచి పొద్దుటూరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం అనుకోండి, మనము ఎక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది? పొద్దుటూరు పట్టణానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మధ్యలో పల్లెలు వస్తాయి కదా, అక్కడ మన బంధువులు కనిపించారనుకోండి, అక్కడ దిగిపోతామా? దిగిపోలేం. ఎందుకంటే మనం ఎన్నుకున్న గమ్యం ఏంటి? పొద్దుటూరు పట్టణానికి వెళ్ళాలి. మన బంధువులు కనిపించారు కదా, మన స్నేహితులు కనిపించారు కదా, దిగిపోదామంటే దిగిపోవడానికి ఉండదు. నువ్వు దిగిపోయావనుకోండి, ఆ ప్రయాణము సాఫీగా సాగదు, సమయము కోల్పోతావు, వెళుతున్న వాహనము కోల్పోతావు, మరలా ఏ సమయానికి వాహనం వస్తుందో తెలియదు, ఏ సమయానికి చేరబడతావో తెలియదు. అలాగే మనమందరము నమ్మి విశ్వసించి
రక్షణ పొందినది దేనికోసము? పరలోకం చేరాలనే కదా, పరలోకం చేరాలనే కదా. మరి పరలోకం చేరాలనే మన గమ్యం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఆటుపోట్లు చూసి సర్దుబాటు అయ్యి ఆ పరుగు పంద్యాన్ని మర్చిపోతున్నాం. ఆ పరుగు పంద్యాన్ని మర్చిపోతున్నారు చాలామంది పరుగు పంద్యాన్ని మర్చిపోతున్నారు, గమ్యస్థానాన్ని మర్చిపోతున్నారు. సాతాను సంబంధమైన క్రియలు ఏం చేస్తాయంటే, నీవు బాగా తినడానికి తిండున్నప్పుడు నీ దగ్గర నుంచి తిండి తీసేస్తాడు. నువ్వు నిలబడతావా పడిపోతావా చూద్దాం అని వాని టెస్ట్ అనమాట. నువ్వు నిలబడతావా పడిపోతావా? అన్నీ ఉన్నాయనుకోండి, నువ్వేంటి? ఎవరైనా చేస్తారు. ఏది లేనప్పుడే దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, ఏమి ఉన్నా లేకున్నా నిన్నే ఆరాధిస్తాను దేవా, మందలో గొర్రెలు లేకున్నా, పశువులు పాలు ఇవ్వకపోయినా, ఆహారము లేకపోయినా నిన్నే ఆరాధిస్తా, నిన్నే సేవిస్తా. అట్టి విశ్వాసము, అట్టి ధన్యత మనమందరము కలిగి రీతిగా ఉండాలి. ఈ వచ్చిన భాగాల్ని మనం ముందుకెళ్తేగిన చూడండి, 13వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచున్నాను, అయితే ఒకటి చెప్పుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసము వేగిరపడుచున్నాను. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గుర్చేను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరుచున్నాను. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ఈ పరుగు పందెంలో మీరు గమనించినారు లేదో, చాలా సంఘటనలు ఎదుర్కొనవలసి సందర్భాలు వస్తాయి. మన చుట్టూ మీరు పరిశీలించినారు లేదో, వార్తలు విన్నా, న్యూస్ పేపర్ చదివినా, మొబైల్ ఆన్ చేసినా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మన చుట్టూ, ఎన్నో భూకంపాలు వస్తున్నాయి మన చుట్టూ, ఎన్నో తుఫానులు వస్తున్నాయి. అమెరికా ప్రాంతంలో, జపాన్ ప్రాంతంలో టెస్లా అనే నగరం కోల్పోయారు. కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఇప్పటికీ ఇంకా ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో, రష్యా దేశంలో, ఉక్రెయిన్ దేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు మన భారతదేశానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్లో భాగంగా యుద్ధం జరిగింది, మరలా ముగించబడింది. మరలా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికి? ఈ గాజా అనే పట్టణంలో, ఇజ్రాయెల్ అనే దేశంలో గాజా అనే పట్టణంలో తినడానికి తిండి లేక ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. ఇంకా దేనికోసం ఆరాటం, ఇంకా దేనికోసం నీ పోరాటం? ఆహారం లేక అలమటించి దేవా అని గాజా ప్రాంతంలో దేవునికే మొరపెట్టుచున్నాను. ఆహారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తున్నావా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నన్ను స్తుతించని నాలుకలు అనేకములు కలవు. అట్టి రీతిగా నువ్వు ఉన్నావామో, దేవుడు ఆహారం ఇస్తే ఆ ఆహారాన్ని బట్టి కృతజ్ఞత చెప్పకూడదే. నీ నోరులోనికి ఆహారం వెళ్తుందేమో, జాగ్రత్త సుమా. దేవుని సెలవు లేనిది ఆహారం మన నోటిలోనికి కూడా వెళ్ళలేదు. మీరు గమనించినారు లేదో, ఆహారము తినాలని శుభ్రంగా మంచి మాంసాన్ని తెచ్చుకొని వండి వార్చి గిన్నెలలో పెట్టుకొని అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. తనకిష్టమైన ఆహారాన్ని, మాంసాన్ని తెచ్చుకొని బాగా చక్కగా వండి ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకొని తినాలి అని ఆ ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకునే లోపే ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది నడుస్తుంటేనే చనిపోయిన వారు ఉంటున్నారు. ఎంతోమంది ప్రయాణంలో చనిపోతున్న వారు ఉంటున్నారు. ఎంతోమంది బలము కలిగి, చాలామంది ఈ మధ్య ప్రాంతంలో మీరు గమనిస్తే చాలామంది జిమ్లో మరణిస్తున్నారు. ఎక్సర్సైజ్ బాగా చేసి బలంగా దేహదారుఢ్యాన్ని పెంచుకోవాలని ఉదయాన్నే లేచి మంచి కాలకృత్యాలు తీర్చుకొని ఎక్సర్సైజ్ అంతా చేసి జిమ్లో
ఒకరిని ఎదుర్కొనడానికి దేహదారుడి అని 6 ప్యాక్ పెంచుకోవడానికి ప్రయాసపడేవారే ఆ శ్రమే వారిని మరణానికి అప్పగిస్తుంది. చూడండి, ఇంకా ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్ పట్టణంలో ఒక విమానం ప్రమాదశాత్తు ప్రయాణమై కదిలిన కొన్ని నిమిషాలకే, కొన్ని సెకండ్లకే ఏమైపోయింది? అంతమైపోయింది. అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు, ఇతర దేశస్తులు ఉన్నారు. వారు దళము కలిగి, ఆస్తి కలిగి, ఎంతో అందము కలిగిన వారు ఉన్నారు. కానీ వారు ఈ లోకాన్ని ఈరోజు చూడలేకపోయారు. మీరు గమనించినారు లేదో, కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు ఎంతోమంది పడిపోయారు. నిన్ను నన్ను నిలవబెట్టాడంటే దేవుడు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా! వారికంటే నువ్వు గొప్పవారివి కాదు, వారికంటే మనము గొప్పవారము కాదు. ఎంతోమంది కోల్పోయి ఉండగా ప్రాణాలను, వారికి ధనము లేదా? కొన్ని కోట్లు చెల్లించిన సంగీత కళాకారుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వారు, ఆయనకు ఆపరేషన్ ఆసుపత్రిలో బెడ్ దొరకలేదంట. ఎంతైనా డబ్బు ఇస్తానని, కానీ బెడ్ దొరకలేదంట. కొన్నిసార్లు నీ ధనము కూడా నిన్ను బ్రతికించుకోవడానికి ఏమాత్రము పనికిరాదు. కేవలము ఆయనిచ్చు కృప మాత్రమే. ఆయనిచ్చు అట్టి కృప నీకు నాకు అనుగ్రహిస్తున్నాడంటే దేవాది దేవుడు ఎన్ని ధన సంపదలు మనకు అనుగ్రహిస్తున్నాడో కదా. మనం అనుకుంటాం ఇంకా ఏమి ఇవ్వాలి, మనకు ఏమి ఇవ్వాలి? దేవుడు నీకోసం ప్రాణాన్ని ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి నీకు? ఎవరైనా ఇస్తారా నీకోసం ప్రాణము? ఎవరైనా ఇస్తారా? ఈరోజు కళ్ళబొర్లి మాటలు చెప్పి యువతి యువకులు నువ్వంటే ప్రాణము, నువ్వంటే పిచ్చి, నీకోసం ఏమైనా చేస్తామని చెప్పి నమ్మించి నడేట గొంతుకోసేవారు ఉన్నారు. బ్రిడ్జిల మీద నుంచి పడేసేవారు ఉన్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు ఇంజన్లో నుంచి, పెట్టెల్లో నుంచి దొబ్బేసేవారు ఉన్నారు యువతి యువకులను. మీరు గమనించినారు లేదో? నువ్వే నాకు ప్రాణము, నువ్వే నాకు సర్వస్వం అని చెప్పేవాళ్ళు కూడా ఆ ప్రేమలో నిజాయితీ లేక వారి వెనుక ఉన్న ధనాన్ని, వారి వెనుక ఉన్న సంపాదనను ఆశించి వారిని ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను ఏ రీతిగా ఉన్నప్పుడు ప్రేమించాడు? మనమందరము పాపులము, చచ్చిన వారిమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు. మొదట మనను ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎంత అద్భుతమైన పాట! ఆయనే మనలను ప్రేమించాడంట. ఈ లోకంలో మీరు గమనించినారు లేదో, మీ బంధువులు, మీ స్నేహితులు మీ దగ్గర కాస్తో కూస్తో ధనం ఉన్నప్పుడు, కాస్తో కూస్తో సంపాదన ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. నీ దగ్గర ధనము లేదనుకో, నేను ఎవ్వరు పట్టించుకోరు. నువ్వు ఎంత జ్ఞానమైనా కావచ్చు. ఈరోజు దైవ సేవకులను, సువార్థికులను హేళనగా మాట్లాడుతూ హేళన చూపులు చూస్తుంటారు. వారికి ఉన్న ధనాన్ని బట్టి, అరే బాబు, మీ ధనము, మీ ఘనము, మీ సంపాదన నిన్ను కాపాడలేదు. ఎక్కడ ధనం ఉంటుందో అదే నీకు అపాయాన్ని, నీ మనసు అంతా దాని చుట్టే. దీన్ని ఎలా కాపాడుకోవాలి? బ్యాంకులో పెట్టుకోవాలా? ఇంట్లో ట్రంక్ పెట్టి కింద పెట్టుకోవాలా? బీరువాలో పెట్టుకోవాలా? భార్యకు తెలిసి పెట్టుకోవాలా? భార్యకు తెలియకుండా పెట్టుకోవాలా? ఎక్కడ స్థలాలు కొనాలి? ఎక్కడ విలువైనవి? ఎక్కడ డీకేటు కలిగినవి? ఎక్కడ స్థలాలకు విలువ వస్తుంది? ఎక్కడ స్థలాలు కొన్న కూడా అప్పుల పాలవుతాము. మనిషి యొక్క మేధస్సంతా సంపాదన, 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 సంపాదన. అమ్మా, అయ్యా, మనమందరము ఏ రోజు చేస్తామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు, ఏ వయసులో చేస్తామో తెలియదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఆ ప్రాణనాథుని వేడుకుందాం. అయ్యా, బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభము. అట్టి రీతిగా మనమందరము ఇట్టి రీతిగా మందిరంలో కూడి ఆయన ఎదుట పశ్చాత్తాపం పొంది, దేవా, నీ యొక్క పరలోక పిలుపుకై నేను వేచి ఉన్నానయ్యా, నీ యొక్క పరలోక పిలుపుకై
అపోస్తులైన పౌలు అదే చెప్తాడు, అయ్యా బ్రతుకుతే నీ దయనయ్యా, చస్తే నాకు లాభమయ్యా, చస్తే నాకు లాభము. క్రైస్తవుడైనడు ఎవడైనను మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఎవరైనాను క్రీస్తునందు విశ్వాసం ఉన్న ఎడల వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇంకా మరలా మనం మరణ భయం ఏంటి? ఆనాడు దేవుడు అన్నాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సాతానా నీ విజయమో ఎక్కడా అని గద్దించేశాడు, త్రొక్కేశాడు. ఇంకా మరణము, ఈ సాతాను మనల్ని ఏమీ. కాబట్టి బ్రతికున్నప్పుడే అమ్మా, ఎప్పుడు చనిపోతామో తెలియదమ్మా, ఎప్పుడు చనిపోతామో తెలియడు. మీరన్నీ గమనించినారు లేదో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి. చెప్పబడిన సంగతులన్నీ మన చుట్టూ, దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము రాబోతున్నాయి. కరువులు, భూకంపాలు రాబోతున్నాయి. మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ అక్రమము విస్తరించుంది. మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. ఒక పురుషుడు తల్లిని ప్రేమిస్తున్నాడు, తనకు బిడ్డిన పిల్లను కూడా వాయు వరుసలు లేవు. అక్రమము విస్తరిస్తూనే ఉంది. దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఎవరి వల్ల కావడం లేదు. కేవలము ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటల వలన మాత్రమే సాధ్యం. ఇందులో జీవం ఉన్నది. ఇందులో ఆ జీవమే నిన్ను నన్ను మనందరినీ బ్రతికిస్తుంది. చూడండి అమ్మా, ఇంకా ఈ దినాల్లో కూడా దేవుని యొద్దకు ఆశీర్వాదం కావాలంట. ఇల్లు కావాలి, మాడిలు కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, పొలం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. ఇప్పటికీ ఇది సమయమా? దేవుడు నీ కోసం అన్నీ ఇచ్చాడు. దేవుడు నీ కోసము అన్నీ ఇచ్చాడు. ఇంకా నువ్వేం అడుగుతున్నావు? ఆయన నీకు అడగడానికి అర్హత ఉందే అసలు? నీ తల్లిదండ్రులే నీకు ఇవ్వలేని ఆస్తి ఇచ్చాడయా. నీ తల్లిదండ్రులే నీకు ఇవ్వలేని ఆస్తి. ఒక్కసారి చూపు లేని వారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ చూపు విలువ, ఆ కంటి విలువ చెప్తాడు నీకు. ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయిన వారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ కిడ్నీ విలువ చెప్తాడు నీకు. చెయ్యి లేని వారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ చెయ్యి విలువ చెప్తాడు. ఈ చెవులు వినపడక ఎంతోమంది ఏం మాట్లాడుతున్నా ఊకొడుతుంటారు. వారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ చెవులకున్న విలువ చెప్తాడు. ఈరోజు బలమైన మృదువైన మాంసంతో కూడిన ప్రాణాన్ని, గుండెనిచ్చాడు. ఈ గుండె ఒక్క క్షణము ఆగిపోతే నిశ్శబ్దమైపోతాం. ఈ గెండ కొట్టుకున్నంత వరకే నువ్వు జీవిస్తావు. ఈ గుండె శబ్దం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నీవు మరణిస్తావు. జాగ్రత్త సుమా. అన్నీ కలిగి ఉండి కూడా దేవుని స్తుతించలేకపోతున్నావే. అన్నీ కలిగి ఉండి కూడా ఈ శరీరం చాలండి దేవుని ప్రేమ వర్ణించడానికి. దేవుని ప్రేమ మీరు గమనించినారు లేదో, కొండల్లో లోయల్లో సువార్థికులు కాళ్ళు లేని వారు నడుస్తూ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు దేవుని ప్రేమను. దేవుని సన్నిధానికి వచ్చి అమ్మ ప్రార్థించు, పాట పాడు, దేవుణ్ణి ఆరాధిస్తుంటే చాలామంది, అంటే మన సంఘం గురించి కాదు, యావత్ క్రైస్తవ సమాజాన్ని, క్రీస్తు సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. అనేకులు మౌనంగా ఉంటారు. నేను చెవిటి మూగ పిల్లలకు టీచర్గా బోధించాను కొన్ని సంవత్సరాలు విజయవాడ ప్రాంతాల్లో. అది 2015 సంవత్సరంలో. డెఫ్ అండ్ డమ్, వారికి మాటలు రావు, వినిపించదు. వారికి ఒక సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, వారికి ఒక సైగతో వారితో మాట్లాడాలి. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నా యొక్క అతిశయం గురించి చెప్పుకోవడానికి కాదు. దేవుని సన్నిధానానికి వచ్చి మీరు మౌనంగా ఉంటే దేవునికి ఏమర్థమవుతుంది? నీకేం కావాలను? మీరు సంతానము లేదని దేవుణ్ణి అడిగినప్పుడు ఒక మూగ బిడ్డను మీకు అనుగ్రహించాడు అనుకోండి, కాసేపు అనుకోండి, అట్లా అనుగ్రహించాలని కోరిక కాదు కానీ దేవునికి కాసేపు అలా అనుకోండి.
మీరు బాగా ప్రార్థన చేసింటే లేక లేక సంతానం కలిగింది, అప్పుడు దేవుడు ఒక చెవిటి పిల్లవాడిని లేదా ఒక మూగ పిల్లవాడిని మీకు ఇచ్చాడనుకోండి, మీ బాధ ఎలా ఉంటుంది? మీ బాధ ఎలా ఉంటుంది? వానికి కడుపు నచ్చిందో తెలియదు, కాలు నచ్చిందో తెలియదు, అన్నం కావాలో తెలియదు, నీళ్ళు ఇవ్వాలో తెలియదు, వాడు అన్నిటికీ బబ్బా అంటాడు. ఏం తెలియదు, వాని వేదన చూపిస్తాడు. గుండె నచ్చిందా, ఇక్కడ ఏదైనా బలమైన గాయం తగిలిందా, వానికి ఏం కావాలి? వాడు ప్రయాణం చేస్తుంటే ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలో తెలియదు. వారి వేదన తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులైన మనకు ఎలా ఉంటుంది పిల్లల వేదన? ఏం చెప్పలేడు. మనం మాట్లాడినా కూడా అర్థం కాదు, మనం మాట్లాడినా కూడా వానికి నచ్చే విధంగా మనం చెప్పలేము, అర్థమయ్యే రీతిగా మనకు. ఈరోజు దేవుని సంఘంలో మనం చెవిటి మూగ పిల్లల్లాగా నటిస్తున్నాము, చెవిటి మూగ పిల్లల్లాగా నటిస్తున్నాం. దేవుని ఏం కావాలో స్పష్టంగా అడగలేకపోతున్నాం. దేవా ఇది నాకు కావాలి అని నోరు తెరిచి ప్రార్థించినప్పుడే కదా దేవుడు బదులిస్తాడు. మన పిల్లలు నోరు తెరిచి, అమ్మా నాకు స్కూల్ కావాలి, స్కూల్లో పలానా స్కూల్లో జాయిన్ కావాలి, స్కూల్ బ్యాగ్ కావాలి, పెన్నులు కావాలి, పెన్సిల్ కావాలి, లేదా బుక్స్ కావాలి, స్కూల్లో ఫీజు కట్టాలి అని చెప్పినప్పుడే కదా నువ్వు బదులిస్తావు. అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అన్నప్పుడే కదా నువ్వు అన్నం పెడతావు. ఆ పిల్లవాడు చెప్పలేకపోతే నీ బాధ, నీ వేదన ఎలా ఉంటుంది? దేవుని సంఘంలో, సమాజంలో దేవుడు కూడా చూస్తున్నాడు. నా పిల్లలు మూగ పిల్లల వలె ఉన్నారు, చెవిటి పిల్లల వలె. సంఘంలో నోరు తెరవాలి, నువ్వు సంఘంలో ఆరాధనలో పంచుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రసంగిస్తున్నప్పుడు బదులు ఇవ్వాలి. నడుకున్నప్పుడు దేవుని మందిరానికి ఎవరు రావడం లేదు. పక్షవాతం వచ్చిన తర్వాత కుంటుతా గెంటుతా దేవుని దగ్గరికి, దేవా నా కాళ్ళు బాగు చేయనైనా అని వస్తున్నారు. యవనమంతా పాడు చేసుకొని, యవనమంతా వారి జీవితాన్ని పాడు చేసుకొని ముసలుళ్ళు అయిన తర్వాత వస్తున్నారు. దేవా ఇక మీదటనైనా నా మీద కృప చూపించయ్యా, ఇక మీదటైనా నా కృప చూపించయ్యా. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బదులిస్తున్నావు? దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బదులిస్తున్నావు? ఉగ్రత అనే దినము నీ ఎదుట రాబోతున్నప్పుడు నువ్వు మొర పెట్టినా దేవుడు వినడంట. ఆయన చెవులకు వినపడమంట ఆ మాటలు. ఎందుకు? ఆయన మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత నిర్లక్ష్యాన్ని వహించావు నువ్వు. నిర్లక్ష్యం. దైవ సేవకులు చూసినా, సువార్థికులు చూసినా, సేవకులు చూసినా కొందరికి నిర్లక్ష్యం. బ్రతకలేకపోతున్నారు వాళ్ళు. బ్రతకలేక కాదు, బ్రతికించాలని, అనేకులను అగ్నిగుండములో నుండి రక్షించాలనే వేదన కలిగి ఇలాంటి దైవ సేవకులు ముందుకెళ్తున్నారు. కొందరినైనా, యూదా పత్రికలో ఉంటుంది కదా, కొందరినైనా ఆ అగ్నిలో నుండి లాగి పట్టుకున్నట్లు ప్రయాస, ఆ వేదన. ఎందుకు? కొందరు ఉద్యోగాలు విడిచిపెట్టారు, తమకున్న క్యాడర్నంతా విడిచిపెట్టారు, తమకున్న ఇంటిని, తమకున్న వంశాన్ని, తమకున్న ఆస్తిని, తమకున్న ధనాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు పంచుతున్నారు. వింటున్న మనకేమో చులకన. దేవుని మాటల్లో ఉన్న శక్తిని గ్రహించాలి. అల్ప విశ్వాసుల వలె ఉండవద్దు. ఆవగింజంత విశ్వాసం నీ ఎదుట ఉంటే అన్నీ సమస్తము సమకూడి జరుగును. నువ్వేమనుకుంటున్నావంటే ఈరోజు నీ కళ్ళ ముందర జరిగేదంతా నమ్ముతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు కన్ను రెప్ప పాటులోనే మార్చగలడు. కన్ను రెప్ప పాటలోనే. ఈ మధ్య నేను కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాను 2 రోజుల కిందట, ఈ బుధవారం. ఆ కర్ణాటక ప్రాంతం బళ్ళారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన పిల్లల వలె అక్కడ ఒక సింగర్ ఉన్నాడు, ఒక పాట పాడాడు. ఆ పాట నా హృదయాన్ని ఎందుకో హత్తుకుంది. ఆయన దగ్గరికి వెళ్ళాను. మళ్ళా అన్న నువ్వు ఎలా రాసావన్న ఈ పాట అని మాట్లాడుతూ ఆయనతో పంచుకున్నా. ఆయన ఏమని రాశాడంటే పాట, ఆ కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కగా పాట పాడుతుంటే ఆ పాట పాడే వ్యక్తి కాదా, మిగతా ఉన్న వారందరూ పాట పాడుతున్నారు. ఏంటి ఈ పాట ఇలా నేర్చుకున్నారు వీళ్ళు అనుకున్నా. కొత్త పాట అంట అది ఇంకా రిలీజ్ కూడా కాలేదంట.
అక్కడ ఉన్న వారందరూ పాడుతున్నారు. అక్కడ ఉన్న వారందరూ యూట్యూబ్లో రిలీజ్ కాలేదంట ఇంకా ఆ పాట, కానీ అక్కడున్న వారందరూ పాడుతున్నారు. ఏంటి దేవా ఈ మహత్యం అని నువ్వు విన్నప్పుడు ఆ పాడిన లేదా స్వరచన కల్పన చేసిన ఆ వ్యక్తిని, ప్రణీత్ అతని పేరు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి బ్రదర్ అని మాట్లాడుతూ, నాకు ఇందాక పాట అయితే పాడారు కానీ అందులో ఉన్న వర్ణన నాకు అర్థం కాలేదు, అక్కడ రీసౌండ్ వచ్చి అంతా గలిబిలిగా ఉంది అన్న, మీరు రాసిన పాట కావాలని ఒకసారి యూట్యూబ్లో లింక్ ఉంటే చెప్పండి అన్న, నేను వింటాను అన్నప్పుడు, బ్రదర్ ఇంకా యూట్యూబ్లో రిలీజ్ కాలేదన్నాడు. ఏంటన్నా యూట్యూబ్లో రిలీజ్ కూడా కాలేదు, ఇంతమంది పాడుతున్నారు అన్నప్పుడు ఒక టెక్స్ట్ మెసేజ్లో నాకు ఆ పాట రాసి పంపాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు అని అనుపల్లవిలో రాశాడు. ఏమైనా చేయగలవు నీవు, ఇదిగో వీడు పడిపోయారా అప్పుల ఊపిలో అంటే అప్పుడు లేబిడా అని కథ మొత్తం మారుస్తాడంట. కథ మొత్తం, రే వీడు మందిరానికి వెళ్తాడా, వీడు వ్యభిచారి, వీడు నరహంతకుడు, వీడు దూషకుడు అని నేను హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా కథ మొత్తం మారుస్తాడంట. ఏమైనా చెయ్యగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చెయ్యగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆయనకు అన్నీ సాధ్యము. నీ జీవితం కూడా చేజారిపోతుందేమో, అప్పుల ఊబిలో ఉన్నావేమో, ఇంకా అవమానంలో కుంగిపోతున్నావేమో, సంసార సదరంగంలో నిలదొక్కోలేకపోతున్నావేమో. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన ఏమైనా చేస్తాడు. కథ మొత్తం మారుస్తాడంట. కథ మొత్తం, ఇంకా ఎవ్వరు చేయుతనివ్వరు, అందరూ చేయి విడిచిపెట్టారు. నాకు మరణమే దిక్కు అని నువ్వు మరణించాలని, ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధంగా ఉన్నావేమో, ఆ సమయంలో కూడా కథ మొత్తం మారుస్తాడంట. కథ మొత్తం మారుస్తాడంట. దేవునికి అన్నీ సాధ్యము, దేవునికి అన్నీ. అందుకే దేవుడు అన్నాడు కదా, మారాను మధురముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మధురముగా మార్చలేడా? మారాను చేదైనది మధురముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మధురంగా మార్చలేడా? మార్చగలడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. ఇక్కడ అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను యుద్ధ రంగంలో, ఈ క్రీడా రంగంలో, పరుగు పందెంలో ఉన్నాను. అమ్మా అయ్యా చూస్తున్నారో లేదో, 4వ అధ్యాయాన్ని మనం చదివితే ఆయనకు తినడానికి తిండి లేదంట. ఆయనకు తినడానికి, కొందరు అంటారు దేవుని సేవకుడు చక్కగా ప్రసంగించి మాట్లాడుతున్నప్పుడు, మీకేంటయ్యా చక్కగా తెల్లగుడ్డలు వేసుకుంటారు, సంఘంలో వచ్చిన బిడ్డలందరూ మీ అవసరాలన్నీ తీరుస్తారు, మీకేం బాధలయ్యా, మీకేం కష్టాలయ్యా అంటారు. కానీ సేవకుని వేదన బయటికి మాత్రం పూల పానుపులా ఉంటుంది. ఈ తెల్ల చొక్కా వెనకాల ఎన్నో రాత్రులు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరుతో కడుక్కున్న రాత్రులు ఉంటాయి. మీరు ఆ 4వ అధ్యాయం చూడండి, అక్కడ అపోస్తుల యొక్క స్థితిగతి చూడండి. అక్కడ 11వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును,
సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయుచున్నాను. మందిరానికి ఏం రాలేదమ్మంటే, అన్నా బంధువులు వచ్చారన్న ఈరోజు. మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే, ఈరోజే మాంసం తెచ్చాడయ్యా, ఖచ్చితంగా వండాలన్నాడు ఇప్పుడే. అమ్మ మందిరానికి ఏం రాలేదంటే, ఈరోజే వారమంతా పనికి వెళ్ళానన్నయ్యా, ఆ గుడ్డలన్నీ పిండుకోవాలి కదా. ఎంత విచిత్రమైన హేళనకరమైన సమాధానాలు ఉంటాయంటే, దేవుని యొక్క శక్తిని వారికి అర్థం కావడం లేదు. దేవుని యొక్క శక్తి, అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా ఆకలి గొన్ని ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను, తృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను, సంపద కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను, లేమిలో ఉండుట నేను కలిమిలో ఉన్నాను, లేమిలో ఉన్నాను. అయితే సమస్తాన్ని సమకూర్చుతున్న దేవుని యందే స్థిరము కలిగి ఉన్నాను. ఇదే మాట ఒక భక్తుడు బైబిల్లో సెలవిస్తాడు. ఎవరైనా అబకుకు అనేది ఒక డిఫరెంట్. ఇందాక చెప్పాను కదా, మందలో గొర్రెలు లేకపోయినా అది. ఈ సంపన్న స్థితి గురించి దావీదు గారు రాస్తారు కదా. దావీదు అనే భక్తుడే కదా, అయ్యా నేను ఆకలి కొని నా దేవుణ్ణి నేను దూషిస్తానేమో, సంపన్నతో స్థితి కలిగి నేను పొగిరెక్కి నిన్నే హేళన చేస్తానేమో, ఆకలి కొంటే నిన్ను హేళన పరిచి దుఃఖపరుస్తానేమో, సంపన్న కలిగి ఉంటే నిన్ను ఎవడివైనా నిన్ను ఎక్కరిస్తానేమో అని చెప్తున్నాడు. భక్తుల యొక్క జీవితాన్ని మీరు పరిశీలిస్తే, అపోస్తులైన పౌలు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ భూలోకంలో ఏమీ లేదమ్మా, అమ్మా అయ్యా నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు తెలియదు తెలియదు. బ్రతికి ఉండగానే ఆయన మాటను విశ్వసించు. బ్రతికి ఉండగానే సేవకులు మీ ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో ఉన్న శక్తిని తెలుసుకొనుము. బ్రతికి ఉండగానే ఆయనను గణపరచు, సేవించు. ఆయనను గణపరచు, సేవించు. ఏ దినము మనం మరణిస్తామో తెలియదు, ఏ రోజు మరణిస్తామో తెలియదు, ఏ వయసులో మరణిస్తామో తెలియదు. బ్రతికి ఉండగానే ఆయన సన్నిధిలో పెద్దలు చెప్పారు కదా, 1000 దినములు ఈ లోకంలో బ్రతుకుట కంటే ఒక్క దినము నీ సన్నిధి ఆవరణంలో బ్రతుకుట శ్రేష్టకరమయ్యా, శ్రేష్టం. ఆయన మందిరంలో ఆయన శక్తి ఉన్నది. మీరు గమనించినారు లేదో, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఈ మందిరంలో నమ్ముతున్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమునందు విశ్వాసముంచి ప్రార్థన చేసి ఆయన స్తుతిస్తారు, అక్కడ ఆయన ఇక్కడ ఉన్నాడు. నువ్వేం కావాలని అడిగి చూడు. తోమాలాగా ఇంకా నీకు సందేహం ఎక్కువైందేమో. చాలామందికి నువ్వు ఉన్నావా, ఉంటే ఏంటి నాకు ఈ జీవితం. హబబుకు భక్తుడు కూడా ఇందాక ఒక మాట సెలవిచ్చాడు, దేవా నీవు ఉన్నావా. ఏంటయ్యా క్రైస్తవులను ఇంతలా హతమారుస్తున్నారు, చంపుతున్నారు క్రైస్తవులను. సువార్త పత్రికలు పంచుతుంటే కొడుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. ఆ విచిత్రమైన రంగులు కలిపి వారి మీద చల్లుతున్నారు, బైబిలును తగలబెడుతున్నారు. అయ్యా నీవు ఉన్నావా, ఉంటే ఏంటి స్థితి, ఉంటే ఏంటి. కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, హతమారుస్తున్నారు. అయినా నువ్వు చూస్తూనే ఉన్నావా అని ఆ భక్తుడు అడిగాడు. అని రోషం కలిగి ఒక మండపం ఎక్కి ఆయన కూర్చున్నాడు. పైన కూర్చొని, ఏంటి దేవా, ఏంటి నీ భక్తులకు ఇట్లా జరుగుతుంటే నువ్వు ఎన్నాళ్ళు చూస్తావు, ఎన్నాళ్ళు చూస్తావయ్యా నువ్వు. మనం కూడా ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏం దేవుడయ్యా ఈ దేవుడు మాయదారి దేవుడు. దేవుని నమ్ముకునే అన్నీ కోల్పోయాను, దేవుని నమ్ముకున్నాక అప్పుడు బాగుండే నా జీవితము, ఇప్పుడేంటి ఇలా అయింది.
అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి దేవుడు వాడుకోబోతున్నాడనే సంకేతాలు నీకు అవి చిహ్నంగా భావించు. నీకు అందరూ దూరం అయిపోతున్నప్పుడు దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుడు నాకు నిజముగా మొరపెట్టు వారికి బదులు ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అమ్మ, నిజముగా మోకరించి ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో నువ్వు ప్రార్థిస్తే ఆయన తప్పక వింటాడు. ఆయన తప్పక నీకు చేయకపోతే ఎవరికి చేయాలి? ఆయన నిన్ను ఆదుకోకపోతే ఎవరిని ఆదుకోవాలి? ఆయన ఈ లోక మనుషుల వలె కాదు. ఆయన బిడ్డలను సెలవిస్తాడు. దేవుడు తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నిన్ను మరువను, ఎడబాయను. చూడు, నా అరచేతుల్లో చెక్కుకున్నా. తోమా, ఏంటి నీ సందేహం? భూతం, దయ్యం, నువ్వు దేవుడు కాదన్నప్పుడు తోమానేమన్నాడు? వచ్చి నీ వ్రేలు నా చేతిలో ఉంచి చూడు. అంతవరకు విశ్వాసం ఉంచలే తోమా. ఆనాడు విశ్వాసం ఉంచి ఈరోజు నువ్వు నేను బైబిల్ పట్టుకున్నామన్నా కూడా ఆ తోమా గారే కారణం. ఈరోజు ఈ భారతదేశంలో ఉండి, ఈ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉండి, జమ్మలమడుగు ప్రాంతంలో ఉండి బైబిల్ పట్టుకొని సంఘంగా సమాజంగా కూడుకున్నామంటే కారణం ఎవరు? తోమా గారే. అట్టి అల్ప విశ్వాసిని విశ్వాసానికి ఒక పునాదిగా చేశాడు. మన భారతదేశంలో అనేక సంఘాలు కట్టాడు. అనేకులను తర్కముతో వాదించాడు. తర్కముతో, దేవుని జ్ఞానముతో వాదించాడు. దేవుని జ్ఞానముతో వివరించాడు. ఇంకా మనకు చేయకపోతే ఎవరికి చేయాలి? ఆయన మనకు చేయకపోతే ఎవరికి చేయాలి? మీరు గమనించినారు లేదో, ఈ సృష్టి అంతటిలో మనిషి ఒక ప్రత్యేకం. అందుకే ఆ మాట చెప్పాడు, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువను, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని. ఎందుకు ఆ మాట అన్నాడు? గమనించినారా? ముగిస్తాను. గమనించినారా? ఈ సృష్టినంతా నోటి మాటతో చేశాడు. ఈ సృష్టినంతా నోటి మాటతోనే చేశాడు. కానీ మనిషిని మాత్రం నోటి మాటతో చేయలేదు. ఆదికాండము ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆకాశం కలుగు అంటే కలిగిపోయింది. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అన్నీ, సముద్ర జీవరాశులన్నీ నోటి మాటతో కలుగు అంటే కలిగిపోయాయి. కానీ దేవుడు ఆదామా కలుగు అంటే కలగలేదమ్మా. ఆదామా కలుగు అంటే కలగలేదు. ఆయన స్వరూపమునందు, ఆయన పోలిక చొప్పున నేల మట్టిని తీసుకొని ఆయన ఆకారంతో మలిచాడు. ఆయన ఆకారంతో, అందుకే ఆయన అంటున్నాడు, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. ఎందుకంటే ఆయన చేతులతో మనను చేశాడు. ఆయన చేతులతో, ఆకాశాన్ని ఆయన చేతులతో చేయలేదు, భూమిని ఆయన చేతులతో చేయలేదు, వెలుగును ఆయన చేతులతో చేయలేదు, చీకటిని ఇలా సర్వ భూమండలాన్ని ఇలా చేతులతో, ఆయన నోటి మాటతో చేశాడు. ఆయన నోటి మాటతో మనిషిని మాత్రం డిఫరెంట్. ఎలా చేశాడు? మట్టిని తీసుకొని ఒక నరుణ్ణి నిర్మించాడు ఆయన చేతులతో. నిర్మించిన తర్వాత ఆయన నాసిక రంధ్రంలో ఆయనలో ఉన్న జీవాత్మను మీరు గమనించారు. మనమంతా దేవుని సృష్టిలో భాగమై ఉన్నాము, దేవుని ఆకారంలో ఉన్నాము, దేవుని స్వరూపంలో ఉన్నాము. మనలో దేవుడు ఉన్నాడు. అందుకే ప్రార్థన నిబంధన అంతా దేవుడిని డిఫరెంట్గా చూపించేవారు. కొత్త నిబంధన అంతలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మనమే ఆయన ఆలయం. ఎట్లా ఆలయమయ్యాం? దేవుని సన్నిధి ఆలయము ఎట్లా అయ్యాం? మనము ఎట్లా అయ్యాము? ఆయన ఆత్మ, ఆయన ప్రజెన్స్ మనలో ఉంది. ఆయన ఆత్మ ఉన్నంత వరకే మనం బ్రతుకుతాం. ఆయన ఆత్మ ఉన్నంత అంతవరకు నేల మట్టితో ఆదామును నిర్మించాడు. అది ఒట్టి బొమ్మ, అది ఒట్టి విగ్రహము. ఎప్పుడైతే నరుని నాసికారంధ్రంలో దేవుడు తనలో ఉన్న జీవాత్మను ఊదాడో అప్పుడే నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే దేవునిలో ఉన్న శ్వాస మనలోనికి ప్రవేశించింది. మీరు గమనించినారు లేదు? ఎవరైనా మనిషి చనిపోతే మనిషి దేహం అంతా అక్కడే ఉంటుంది. మన ఆయన చనిపోయాడు, మా భర్త చనిపోయాడు, ఎక్కడికి పోయాడు?
ఇన్నాళ్ళు ఈ శరీరమే కదా నువ్వు కాపురం చేసింది, ఇన్నాళ్ళు ఈ శరీరంనే కదా నువ్వు హత్తుకున్నది, ఇన్నాళ్ళు నీ శరీరమే కదా నీ ఆకలి దప్పులు తీర్చింది. ఈ శరీరం ఇక్కడే ఉంది కదా, మళ్ళీ ఎక్కడికి పోయాడు? ఈ శరీరాన్ని ఏమో నీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకో. ఎంత ధనము కలిగినా, ఎంత బలము కలిగినా, ఎంత ఆస్తి కలిగినా ప్రతి శరీరాన్ని మనము మట్టిలో అప్పగించాల్సిందే. అంటే మనిషి యొక్క గుణలక్షణాలు చాలా ప్రత్యేకమైనవి కాబట్టి దేవుని విశ్వసించి ఆయన అడుగుజాడల్లో నడచాలని, అట్టి రీతిగా మనమందరము పరలోక పరుగు పందెంలో విజయం ఎక్కడ ఉంది? మీరు క్రీస్తునందు బ్రతికింపబడిన వారైతే ఎక్కడ చూడాలి? పైనున్న వాటినే వెతకాలి, చూడాలి. కాబట్టి మనం పైనున్న వాటి కోసమే ప్రయాసపడదాం. అట్టి రీతిగా దేవుడు జ్ఞానంను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.